ఆ 2 చెట్లు మీ ఇంట్లో ఉంటే సరి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంతకీ ఏవిటా చెట్లు అని అంటూ ఉంటారా? పూర్వకాలంలో మన పెద్దవారి ఇళ్ళల్లో ఎక్కడా కూడా ధనానికి లోటు ఉండేది కాదు. లేమి అన్న శబ్దం అసలు మనకు వినపడేదే కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరింట్లో చూసినా కష్టాలు, ఇది లేదు, అది లేదు అని అంటూ ఉంటారు. పద్మపురాణంలో చెప్పారు చాలా స్పష్టంగా. మీ ఇంట్లో కానీ దానిమ్మ చెట్టు కానీ సీతాఫలం చెట్టు కానీ ఉంటే లక్ష్మీప్రదం, లక్ష్మీ స్వరూపం ఆ దానిమ్మ చెట్టులో, సీతాఫలం చెట్టులో ఉంది అని చెప్తూ ఉంటారు. మనకు ఇంకొక మాట కూడా చెప్పేవారు, గింజలున్న పళ్ళు అనేవి చాలా శ్రేష్టమని. అవి పూజలో వినియోగించడం కానీ వాటిని దానం చేయటం వల్ల కానీ లక్ష్మీప్రదం అని చెప్తూ ఉంటారు. ఇక మరొక రెమెడీ కూడా చెప్తూ ఉంటారు. ఏంటంటే మారేడు చెట్టు కింద మీరు సాయం సంధ్యా సమయాన 6 నుంచి 7 లోపల దీపారాధన చేసి తేనె నివేదన చేస్తే ఐశ్వర్యప్రదం అని చెప్తూ ఉంటారు. అలాగే రావి ఆకు మీద దీపారాధన చేసిన ఎంతో గొప్ప ఫలితం వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇలా దీపారాధన చేయటము, లక్ష్మీదేవికి ప్రీతికరమైన పదార్థాలని నివేదన చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది.